ఈ అంటే ఎక్స్పెక్టేషన్. బంధువుల దగ్గరో, స్కూళ్ళ దగ్గరో, ఇంకొక దగ్గర ఎక్కడైనా కానివ్వండి, మనం వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం. ఇప్పుడు నేనే ఒక దగ్గర ఒక టీచర్ అనుకోండి, ఇంకొక టీచర్ నాకు గౌరవం ఇవ్వాలి, లేదా నేను ఒక దగ్గర బాగా పనిచేసే ఆఫీస్లో ఒక ఆఫీసర్ అనుకోండి, నా కింద పనిచేసే వాళ్ళందరూ నాకు గౌరవం ఇవ్వాలి అనే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో మనం ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఎక్స్పెక్టేషన్ మీకు రానప్పుడు అక్కడ సిచ్యువేషన్ మంచిగా బాగున్నా కూడా అది మనకు నచ్చదండి. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు కూడా మన ఆలోచన లాగానే ఉండాలి అని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేస్తాము. మన ఎక్స్పెక్టేషన్ అక్కడ రాకపోతే ఇదంతా బాగలేదు, ఇదేమీ నాకు నచ్చలేదు అని చెప్పేసి మనకు మంచి అవకాశాలున్నా దూరంగా వెళ్ళిపోతాం. సో నో మ్యాటర్, నేను అంత తోపు ఇంత తోపు మనకొద్దు, మనం ఏం నేర్చుకుంటున్నాం అదే ముఖ్యం. కనుక ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ తగ్గించండి. అవతల వ్యక్తి వాళ్ళ దృష్టికోణంలో ఆలోచించండి. ఎప్పుడైతే మనం వాళ్ళ దృష్టికోణంలో ఎంపతిగా ఆలోచిస్తామో అప్పుడు మాత్రమే మనం ఎదిగేదానికి. వాళ్ళ దృష్టికోణంలో ఆలోచిస్తే నీకేమవుతుంది, నేర్చుకుంటా ఆలోచిస్తావు, ముందుకెళ్తావు. లేదు అంటే వాడింతే వీడింతే ఈమెంతే అని చెప్పి అదే క్యారెక్టర్తో ముందుకు వెళ్ళిపోతాం.